నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద వైసీపీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఒక పక్క అమరావతి మునిగిపోయింది, ఇదిగో ఆధారాలంటూ చూపిస్తూనే మరోపక్క ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి పెట్టుబడులు అభివృద్ధి పైన కూడా దుష్ప్రచారానికి పూనుకుంది. ఆ కోవలోకి వస్తుంది JSW జిందాల్ స్టీల్ కంపెనీని కడపలో ఏర్పాటు చేయబోతున్నట్టు అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. మరికొద్ది రోజులు అది మొదలు కాబోతుంది అని చెప్పి కూడా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ కంపెనీ ఒడిశాకి తరలిపోతుంది అని చెప్పి ఒక ప్రచారాన్ని అయితే తీసుకొస్తుంది వైసీపీ. అసలు దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే మరి జిందాల్ స్టీల్ కంపెనీని ఒడిశాలో ప్రారంభించబోతుందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం. నమస్కారం సార్, వైసీపీ రోజుకొక ఫేక్ ప్రచారాన్ని తెర మీదకి తీసుకొస్తుంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ జిందాల్ని వెళ్ళగొట్టారు అని చెప్పి చంద్రబాబు గారు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక ఢిల్లీలో జిందాల్తో చంద్రబాబు గారు మీటింగ్ అవ్వడం, ఇక్కడ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆయన చెప్పడం, దానికి సంబంధించి ప్రొసీజర్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. కానీ అది ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాదు, ఒడిశాకి తరలి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయట్లేదు అని చెప్పి మళ్ళీ ఒకటి వార్త అయితే హల్చల్ చేస్తుంది. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇక్కడ మన సమాజంలో కొంతమంది అల్లర్చిల్లర కళ్ళని చూస్తుంటాం. ఆడపిల్లని వెంటబడి ఆ అమ్మాయి వీడు ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా, ఇష్టాలు ఉంటాయి కదా. వీడు ప్రపోజ్ చేసిన మాత్రాన వీడి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలని రూల్ ఏం లేదు కదా. అమ్మాయి నేను చదువుకోవాలనో, మా ఇంట్లో పెద్దవాళ్ళ అభిప్రాయం ప్రకారం నేను నడుచుకుంటానో, లేదు నాకు నువ్వంటే ఇష్టం లేదనో ఆ విధంగా చెప్పగానే ఏం చేస్తారు? కొంతమంది సహృదులు అయితే పోనీలేమని చెప్పని వెళ్ళిపోతారు. కానీ శాడిస్టులు, ఉన్మాదులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మనం చూస్తున్నాంగా, ఆడపిల్లని గొంతులు కొయ్యటాలు, మొహం మీద యాసిడ్లు పోయటాలు. అంటే వీడికి గనక దక్కకపోతే ఇంకెవరికి దక్కకూడదు. ఆ అమ్మాయిని చంపేసిన అప్పుడు దాకేం ప్రేమ అన్నాడు. ఆ అమ్మాయి వీడి ప్రేమని రిజెక్ట్ చేసింది అంటే ఇంకా అమ్మాయి ఉండటానికి వీల్లేదు. ఇవాళ వైసీపీ పార్టీ వైఖరి కూడా, వీళ్ళని అధికారంలోకి తీసుకొస్తే సరే, వీళ్ళని కనుక అధికారంలోకి తీసుకురాలేదనుకో ప్రజలు ఎలా డెవలప్ అవుతారో చూస్తా, ఎవరు డెవలప్ చేస్తారో చూస్తా. మాకు ఓట్లేరా, మాకు అధికారం ఎవరా, సరే ఇక మీ సంగతి మేము చూస్తామని చెప్పని ఏం చేస్తున్నారు? రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి వీల్లేదు, రాష్ట్రానికి అప్పులు ఇవ్వడానికి వీల్లేదు, రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి వీల్లేదు. దీనికోసం ఒక ముఠాన్ని ఏర్పరచుకొని మొన్నటిదాకా ఏమన్నారు? బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు? అసలు సజ్జన్ జిందాల్ లాంటి పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో JSW స్టీల్స్ ఏర్పాటు చేస్తుంటే ఆయన మీద ఎవరో కాదంబరి జత్వాన్ని అనే కోసం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కాదంబరి జత్వాన్ని ప్రస్తావన తీసుకొచ్చి ఎంత చులకనగా మాట్లాడాడు. బొత్స సత్యనారాయణ కూడా ఆ అమ్మాయి కోసం అతని మీద కేసులు సజ్జన్ జిందాల్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టలా. సజ్జన్ జిందాల్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధం లేదు ఆ కేసుల విషయంలో. కాదంబరి జత్వాని మీద తప్పుడు కేసులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కొంతమంది పోలీసు అధికారులు ఎవరి దగ్గర ఏ సుపారీ తీసుకొని ఏ గడ్డి తిన్నారో తెలియదు కానీ ఒక అమ్మాయిని బలి చేశారు. ఆ బలి చేసిన అంశం విచారణ చేసి నిజమని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత అధికారుల మీద కేసులు పెట్టింది. దానికి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మహారాష్ట్రకు తరలిపోయినాయి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోలీసు అధికారుల మీద కేసులు పెట్టానా అన్నాడు. తీరా చూస్తే అదే JSW వాళ్ళు, అదే సజ్జన్ జిందాలు చంద్రబాబు నాయుడు గారితో కలిసి స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు వైసీపీ పార్టీ ఏంటి? ఆ మధ్య ఒక ఇన్సిడెంట్ గుర్తుందా మీకు? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను యూట్యూబ్కు సంబంధించి ఇండియా హెడ్తో మాట్లాడాను, అమరావతిలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయమని చెప్పని నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను అని చెప్పని ఒక ట్వీట్ చేశారు. చేయగానే దాని కింద యూట్యూబ్ అకాడమీ వాళ్ళని ట్యాగ్ చేస్తూ వైసీపీ వాళ్ళు ఏమని పెట్టారు? అమరావతిలో ఇక్కడ శాంతి భద్రతలు లేవు, మీ మహిళా సిబ్బందికి రక్షణ లేదు, ఇక్కడ ఉద్యోగం చేసే మీ మహిళా సిబ్బంది భద్రతకి ప్రమాదం, పైగా ఇది ముంపు ప్రాంతం, మీరు హైదరాబాద్లో పెట్టుకోండి కానీ అమరావతిలో పెట్టొద్దు అని చెప్పని. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడు కాదు, ఇక రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, పరిశ్రమలు ఏర్పాటు కాకూడదు, యువతకు ఉపాధి కల్పన జరగకూడదు, సంపద సృష్టి జరగకూడదు, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ రాకూడదు. ఇదే లక్ష్యం. దానికోసం మొదటేమో JSW రాలేదన్నారు. JSW వచ్చింది అనగానే ఇప్పుడేమంటున్నారు? లేదు JSW ఇక్కడ ఏర్పాటు కావట్లేదు, ఒరిస్సాకి వెళ్ళిపోతుంది అంటున్నారు. నా ఉద్దేశం అయితే ఒకవేళ JSW వాళ్ళు ఏదైనా పునరాలోచన చేశారు అని అంటే 100కి 100 పళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళే చెప్తారు. గతంలో చూసాం కదా మనం, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, పూర్తి చేశారా?
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన వేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తుంటే సెకండ్ డిపిఆర్ ఆమోదించి కేంద్ర ప్రభుత్వం కనుక నిధులు సత్వరం విడుదల చేస్తే పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తవుతుందని చెప్పని రెండో డిపిఆర్లో 25,000 కోట్ల రూపాయల అవినీతి ఉంది. ఆ 25,000 కోట్లు తెలుగుదేశం పార్టీ నొక్కేయడానికి ఒక్కసారిగా అంచనాలు పెంచి వాళ్ళు 58,000 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ వేశారని చెప్పాడు. తాను ముఖ్యమంత్రి కాగానే అదే డిపిఆర్ ఆమోదించమని కేంద్రం చుట్టూ తిరిగాడు. అది అసలు లెక్క అని చెప్పని తెలుసున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో అది కేంద్రం నుంచి శాంక్షన్ కాకూడదు, ఆయన చేతుల మీదుగా అది నిర్మాణం పూర్తి కాకూడదు. అలాగే రాజధాని నిర్మాణం విషయంలో కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయించాడు. అలాగే ఆదిత్య కన్స్ట్రక్షన్స్ తోట చంద్రశేఖర్ చేత స్విస్ ఛాలెంజ్ మెథడ్కి అగ్నిస్ట్గా కేసులు వేయించాడు. ల్యాండ్ పూలింగ్ జరగకుండా ఉంచాలని చెప్పని నందగం సురేష్ అంటే వాళ్ళని ప్రయోగించి నానా ఇబ్బందులు పాలు చేశాడు రైతుల్ని. ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటే వాళ్ళతోటి 3 గ్రామాలకు సంబంధించిన రైతులతోటి ల్యాండ్ పూలింగ్కి సహకరించకుండా కేసులు వేయించాడు. అంటే ఏంటి, నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పనులు స్పీడప్ కాకుండా అడ్డుకున్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా అసలు పనులు చేసే సామర్థ్యమే లేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఈయన 9,50,000 కోట్ల రూపాయలు పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నాడు. 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తా అంటున్నాడు. ఒకవేళ 20 లక్షల ఉద్యోగ కల్పన చేయగలిగడానికి 5 ఏళ్లలో ఇప్పటికే 5-6 లక్షల ఉద్యోగాలకి సంబంధించి గ్యారంటీ అయిందని అంటున్నారు. అలా గనక సాధ్యపడింది అనుకో 20 లక్షల మందికి పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ దక్కింది అని అంటే కనీసం ఇంకొక 50-60 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దక్కుద్ది. సో సమాజం ముఖచిత్రం మారిపోద్ది. 70-80 లక్షల మంది లైఫ్ సెక్యూర్ అయితే ఇప్పుడున్న దానికన్నా మెరుగైన జీవన ప్రమాణాలతోటి మెరుగైన ఆదాయ వనరులు కనుక వాళ్ళు సంపాదించుకోగలిగితే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రం మారిపోద్ది. మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరుగుతాయి, గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి, వెల్త్ జనరేషన్ జరుగుద్ది. ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడతారు. ప్రభుత్వానికి ఫైనాన్షియల్గా ఫ్లెక్సిబిలిటీ ఉందనుకో మరింత మెరుగైన సంక్షేమాన్ని అమలుపరచగలుగుతారు, మరింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలుగుతారు. సో అప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు ఆలోచిస్తారు? అలా ఆలోచించకూడదు. మరి అంటే అలా నన్ను ఆలోచించకుండా నన్ను ఇగ్నోర్ చేస్తే ఎట్లా? కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒక ఫెయిల్యూర్ ప్రయోగంగా చూపించాలి. ఫెయిల్యూర్ ప్రయోగంగా చూపించాలి అని అంటే రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీయాలి, రాష్ట్రానికి అవినీతి మార్కులు అంటించాలి, రాష్ట్రానికి వస్తున్న ప్రాజెక్టులకి తప్పుడు మెయిల్స్ పెట్టాలి, రకరకాల కుటీర యత్నాలు చేయాలి. ఇప్పుడు జేఎస్డబ్ల్యూ తరలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది కదా, వాళ్ళు ఒరిస్సాలో వేరే ప్లాంట్ పెడుతున్నారు. కడప జిల్లాలో ప్రతిపాదించిన ప్రాజెక్టు ఇది యథావిధిగానే కొనసాగుతుంది. అసలు ఇంకొక మాట మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ నాయనకి కానీ కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతికత ఉందా? ఎందుకంటే వాళ్ళ నాయన ఆ రోజుల్లో గాలి జనార్దన్ రెడ్డి తోటి ఒప్పందం చేసుకొని క్యాప్టివ్ మైన్స్ కేటాయించి 10,000 ఎకరాల భూమి కేటాయించి శంకుస్థాపన చేశారు. అబ్బా కొడుకులు ఇద్దరు వెళ్ళి శంకుస్థాపన చేసి ఆ రోజు నాకు బాగా గుర్తు, గాలి జనార్దన్ రెడ్డి 5 కోట్ల రూపాయలు ఖరీదు చేసే బుల్లెట్ ప్రూఫ్ బస్సు కానుకగా ఇచ్చాడు వీళ్ళ పర్యటన కోసం అని చెప్పని. మరి ఏమైపోయింది ఆ స్టీల్ ప్లాంటు? గాలి జనార్దన్ రెడ్డికి ఈ 10,000 ఎకరాలు కాకుండా ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఇంకో 4,000 ఎకరాలు ఇచ్చారు. ఈ 10,000 ఎకరాలు తీసుకెళ్లి బ్యాంకులో తాకట్టు పెట్టుకున్నాడు, లోన్లు తెచ్చుకున్నాడు. ఆ ఎయిర్పోర్టు భూములు అట్లాగే పడి ఉన్నాయి. క్యాప్టివ్ మైన్స్ మొత్తం తొవ్వి అమ్మేసుకున్నారు. కానీ ఈ స్థలానికి కాంపౌండ్ వాళ్ళు కూడా గట్ల. ఆ తర్వాత 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన పాలనా హయాంలో కేంద్ర ప్రభుత్వం సెయిల్ ద్వారా నిర్మాణం చేయటం లేదు అని చెప్పని ఆయన ప్రైవేట్ రంగంలో నిర్మాణం చేపిద్దామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2,000 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ పెట్టుకొని శంకుస్థాపన చేస్తే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు, చంద్రబాబు ఎన్నికలకు 6 నెలల ముందు శంకుస్థాపన చేసి మన మభ్య పెట్టాడు, నేను ఇవాళ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో శంకుస్థాపన చేస్తున్నా, 3 ఏళ్లలో దీన్ని పూర్తి చేస్తా, 25,000 మందికి ఉపాధి కల్పిస్తా అన్నాడు. అంటే 2019లో శంకుస్థాపన చేసి మళ్ళీ 2023 మార్చిలో మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన చేశాడు. అంటే 19లో 3 ఏళ్లలో పూర్తి చేస్తానన్నాడు. దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా గట్లా. ఆ రోజు తండ్రి అంతే, ఇవాళ కొడుకు అంతే. ఆ కడప జిల్లా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు. కాబట్టి 2019లో ఉన్న సీట్లు మొత్తంగా వీళ్ళ కట్టబెట్టిన కడప జిల్లా ప్రజలు 2024 దగ్గరికి వచ్చేప్పటికి 2014లో కూడా ఒకే సీట్ ఇచ్చారు తెలుగుదేశానికి, 2019లో 0 తెలుగుదేశానికి. కానీ 2024 వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డిని 3కి పరిమితం చేసి 7 సీట్లు ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. అంటే ప్రజలు అమాయకులు కాదు, వీళ్ళకి అధికారం ఇచ్చాం, అవకాశాలు దక్కించుకున్న తర్వాత వాళ్ళ సామర్థ్యం ఏంటి, వాళ్ళు అదే మోసపూరిత వైఖరికి కట్టుబడి ఉన్నారు. ఆ రోజు తండ్రి వాళ్ళ కొడుకు మనల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్నారు తప్ప మన యోగక్షేమాల గురించి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అని చెప్పని రియలైజ్ అయ్యారు. కాబట్టి
మొన్నటి ఎన్నికల్లో ఆ విధమైన తీర్పు ఎన్డీఏ కూటమి కట్టబెట్టారు. ఇంకా మా స్ట్రాటజీస్ మార్చుకోం, మేము జిల్లా మీద అదే విద్వేషాలు ప్రదర్శిస్తాం. నేను ఇందాక చెప్పింది అదే, నాకు ఓట్లేరా, నన్ను 7 స్థానాల్లో ఓడిస్తారా, మీకు ఎట్లా స్టీల్ ప్లాంట్ వస్తుందో చూస్తా, మీ పిల్లలకు ఉపాధి ఎట్లా దక్కుద్దో చూస్తా, చంద్రబాబు నాయుడు కట్టేవాడు మీరు కట్టించుకొని మీ పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారా, ఎలా చేస్తారో చూస్తా అని చెప్పని మామూలుగా మనం సినిమాల్లో విలనిజం చూస్తుంటాం కదా, అట్లా ఆ విలనిజంతో రగిలిపోయే జగన్మోహన్ రెడ్డికి అక్కడ స్టీల్ ప్లాంట్ రావడం ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో రావడం అసలు ఇష్టం లేదు. కాబట్టి 100కి 100 పాళ్ళు వాళ్ళ కోరిక ప్రకారం అయితే స్టీల్ ప్లాంట్ రాకూడదు, కానీ 100కి 100 పాళ్ళు అక్కడ స్టీల్ ప్లాంట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉండగానే అది ప్రారంభోత్సవం జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉండగానే ఆ కడప జిల్లా ప్రజలకి, కడప జిల్లా యువతకి ఉపాధి దక్కటం కూడా ఖాయం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.